అందరికీ కిరణ్ గారి గొంతు పరిచయమే. ఆయన పాడినవి కొన్ని పాటలే అయినా అన్నీ హిట్ అయ్యాయి. ఆయన మీద అభిమానంతో నేను, నా కో ప్రొడ్యూసర్ డేవిడ్ గారు ఈ మ్యూజిక్ ఆల్బమ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆల్బమ్ కి కిరణ్ గారి పేరెంట్స్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. యాక్చువల్ గా వాళ్ళనే స్పెషల్ గెస్టులుగా పిలిచాం. వేరే కారణాల వల్ల రావడం కుదరలేదు. అయినా కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతోనే ఉంటాయి. బొట్టు పెట్టి దండ కూడా వేయాల్సింది. ఇది నన్ను మించి యాక్టింగ్ చేస్తుంది. ఏమైంది మేఘన? మీ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వీడియో ఆల్బమ్ చేస్తున్నాడంట. దానికి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? పల్లవి. పల్లవియా? పల్లవి ఎవరు? అదే ఒకసారి గెస్ట్ హౌస్ లో నైట్ అంతా కిరణ్ తో పాటు ఉండిపోతే ఆ ఫోటోలు అందరి ఫోన్ లోకి వచ్చాయి కదా, ఆ అమ్మాయి. ఓ, కిరణ్ స్టూడియోలో పిఆర్ఓగా చేసే అమ్మాయా? అవును, ఆ అమ్మాయే. ఆమె ఇంకొకరు కలిసి ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తున్నారంట. దానికి మీ అమ్మ నాన్న సపోర్ట్ ఫుల్గా ఉందట. అది విని నేను షాక్ అయ్యాను. ఇందులో అంత షాకింగ్ ఏముంది? కిరణ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నారేమో. నువ్వు కూడా కన్ను కొడుకువే కదా, మనకు మాత్రం నిందలు నిష్ఠూరాలు, కిరణ్ కి మాత్రం గొప్పలు మెప్పులు. మా అమ్మ నాన్న అందరు కొడుకుల్ని సమాన ప్రేమతోనే చూస్తారు. కానీ నా విషయంలో మాత్రం కొందరి వల్ల ప్రేమ దూరం అయింది. అంటే మీ మధ్య దూరానికి నేనే కారణం అంటున్నావా? అందరిలోనూ నేను చెడ్డదాన్నని చెప్తున్నావా? కాదు, అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేదని చెప్తున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో ముందే తెలుసుంటే ఏ గొడవలు ఉండేవి కాదని చెప్తున్నాను. బబుల్ గమ్లా మన మధ్య ఈ వాదన ఎప్పుడు సాగేదే కానీ నాకెందుకో ఈ పల్లవిని చూస్తుంటే డౌట్గా ఉంది. ఎందుకు డౌట్? బేసిక్ గా నాకు ఈ పల్లవి ఎవరో కూడా తెలీదు. చాలా రోజుల క్రితం ఈ అమ్మాయిని నేను మా డాడ్ టార్చర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి హడావిడి చేసింది. తరుణ్ ఇదే విషయం గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తే చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది. అప్పుడే ఈ పల్లవి టాలెంట్ ఏంటో అర్థమైంది. అందరికీ ఈజీగా లొంగని మీ అమ్మ నాన్నల్ని కూడా ఐస్ చేసింది. బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందంటే నాకు తెలిసి ఈ పాటికి కిరణ్ ని కూడా వలలో వేసుకునే ఉంటుందనిపిస్తుంది. షటప్ మేఘన, అర్థం లేకుండా మాట్లాడుకో. ఎవరు ఎలా బిహేవ్ చేసినా కిరణ్ మాత్రం కంట్రోల్లో ఉంటాడు. ఎందుకంటే వాడు ఉషని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వాడికంటూ ఒక క్యారెక్టర్ ఉంది. అంటే క్యారెక్టర్ లేనిది నీకేనా? మేఘనా, లేకపోతే ఏంటి? భర్తవు కదా అని నాకు తెలిసిన విషయాలు నీతో షేర్ చేసుకుంటున్నాను. నా డౌట్లు క్లియర్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా కోపం మాత్రం చూపించొద్దు. ఇలా అయితే నీతో నేను ఏం డిస్కస్ చేయను. డిస్కస్ చెయ్యొద్దు. నేను ఎప్పుడైనా అడిగానా నిన్ను? అడగవు. ఎందుకంటే నీకు నాతో మాట్లాడడం అంటేనే చిరాకు. అదే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్క కామెంట్ చేస్తే మాత్రం ఇంత కోపం వస్తుంది. అది కోపం కాదు, పశ్చాత్తాపం. నా చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలిసి కూడా చేతగాని వాళ్ళ మిగిలిపోతున్నానన్న బాధ. నా వాళ్ళకి నా మీద ప్రేమ చావలేదని తెలిసి కూడా దగ్గరవలేని దూరం. ఏంటి సడన్ గా మీ ఫ్యామిలీ మీద మనసు మళ్ళినట్టుంది? ఎవరినైనా కలిసావా? ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా? మనసులో ఉన్న చెప్పడానికి మనుషులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటో ఈ మనిషి ఈ మధ్య నా మీద ప్రేమ కన్నా ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. అందుకే ఏదో కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నాడు. తొందరగా ఈ మైండ్ సెట్ కి క్లారిటీ ఇవ్వకపోతే నేను కన్ఫ్యూజన్ లో పడిపోతాను. మనకి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందమ్మా. రేపు మంచి రోజని కొత్త బిజినెస్ కి సంబంధించి పూజా కార్యక్రమం ఉంది. దానికి నువ్వు కిరణ్ రావాలి. తప్పకుండా వస్తాం అత్తయ్య. ఇది ఫోన్లోనే చెప్తే సరిపోయేది కదా, ఇంత దూరం రావడం ఎందుకు? అంటే ఈ ఆహ్వానంతో పాటు అనుమానం కూడా ఉందమ్మా. దాని గురించి మాట్లాడడానికే డైరెక్ట్గా వచ్చాను. అనుమానమా? అవునమ్మా. నిన్న నైట్ పల్లవి టాపిక్ వచ్చినప్పుడు రేణు ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది? పల్లవి మంచితనం మర్యాద అంతా నటనంట. తన వల్ల నీకు కిరణ్కి మధ్యలో సమస్యలు వచ్చాయంట. హారిక రేణు నీతో మాట్లాడటానికి వచ్చారని చెప్పింది. మేఘన విషయంలో ఎలాగైతే నమ్మి మోసపోయామో అలాగే జరగబోతుందన్నట్టు మాట్లాడింది. అది నిజమో అబద్ధమో చెప్పగలిగే వాళ్ళు నాకు నువ్వు తప్ప ఎవరూ కనిపించలేదు.
చెప్పమ్మా, పల్లవి మంచిదేనా? అన్నిట్లో తెలివిగా ఆలోచించే అత్తయ్య గారు ఈ విషయంలో మాత్రం నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. అమ్మా హారిక, ఉష కూడా వచ్చింది. ఈ శుభవార్త విన్న సందర్భంగా అందరం నోరు తీపి చేసుకుందాం. ఏదైనా స్వీట్ చేస్తావా? హలో, హాయ్ హారిక. ఎవరు? నేను మేఘనని. ఏంటి, నా నంబర్ డిలీట్ చేసేసావా? అవును, ఆ ఇంటి నుండి బయటకు వచ్చాక కోపంతో డిలీట్ చేశాను. ఇప్పుడు కోపం తగ్గిందా? మాట్లాడొచ్చా? చెప్పు. ఆ రోజు రోడ్డు మీద నిన్ను ఆపి నీ గురించి నేను చెప్పిన మాటలు నీకు తప్పుగా అనిపించాయా? నా మాటల వల్ల నువ్వు హర్ట్ అయ్యావా? లేదు, నేనేం హర్ట్ అవ్వలేదు. తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు చెప్పినవన్నీ నిజాలే కదా. ఇన్ని రోజులు నాకే అర్థం కాలేదు. ఫోన్లే హారిక, ఇప్పటికైనా నా మాటల్లో నిజం ఉంటుందని నీకైనా అర్థమైంది. సంతోషం. సంజయ్ని కూడా అందరూ ఇలానే తక్కువ చేసేవారు. ఆఫీస్లో, ఇంట్లో కూరలు కరివేపాకులా పక్కకు తీసి పడేసేవారు. ఒక భార్యగా నేను సపోర్ట్ ఉండడం ఎవరికి నచ్చలేదు. అందుకే నేను అందరికీ శత్రువునైపోయాను. నీకు కూడా అలాంటి గతి పట్టకూడదనే ఒక అక్కగా కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్స్ అక్క. ఏమన్నావు? అక్క అంటున్నాను. థ్యాంక్ యూ హారిక. ఈ ఒక్క పిలుపు కోసం నా లైఫ్ టైం నీకు సపోర్ట్గా ఉంటాను. అవును, ఇప్పుడేం చేస్తున్నావు? ఏం చేస్తాను? ఇంటి పనులని నాకు అప్పగించి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు తర్వాత వంట చేయాలి. ఈ పద్ధతే నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు కూడా జాబ్ చేస్తానని స్ట్రాంగ్ గా చెప్తే అప్పుడేం చేస్తారు? అలాంటి మాట ఎక్కడ అంటానో అని ముందు జాగ్రత్తగా అత్తయ్య గారు ఇంటి బాధ్యతని, వంట బాధ్యతని నాకు అప్పగించారు. అన్ని నీకు అప్పగించి ఆవిడేం చేస్తుందట? అత్తయ్య మామయ్య కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. బిజినెస్సా? ఎలా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? ఎవరో బ్యాంక్ మేనేజర్ అత్తయ్య గారి గుడ్ విల్ చూసి లోన్ ఇచ్చారు. ఆ హడావుల్లోనే బిజీగా ఉన్నారు. ఓ అవునా? అయితే ఈ ఇంటి పనులు ఉషకు అప్పగించి చదువుకున్న నిన్ను బిజినెస్ లో ఉపయోగించుకోవచ్చు కదా. అలా నీకు నాకు అనిపిస్తే సరిపోదు కదక్క. ఆ ఆలోచన వీళ్ళకి రావాలి. ఇంతకీ తరుణ్ ఏం చేస్తున్నాడు? అత్తయ్య మావయ్యతో కన్విన్స్ చేసి చెప్పాలి కదా. మా ఆయన మీ ఆయనలా భార్య మాట వినడు, చెప్పింది చెయ్యడు. అమ్మా నాన్నల తర్వాతే ఎవరైనా అని తల్లిచాటు బిడ్డ. తల్లిచాటు బిడ్డ కాదు, మర్రి చెట్టు కింద మొక్క. ఒక గ్రోత్ ఉండదు, ఇండివిజువాలిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే బానిసల్లా బ్రతకాలి.